హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మనమంతా త్యాగాలకు సిద్ధం కావాలి. అందులో భాగంగా మొదటగా నేను నా జీతంలోంచి 50% 6 నెలల పాటు రాష్ట్ర ఖజానాకు ఇస్తున్నాను. అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జీతాల్లో కూడా, అంటే మంత్రుల జీతాల్లో 50%, ఎమ్మెల్యేల జీతాలు ఎమ్మెల్సీల జీతాల్లో 30% కట్ చేయాలి. ఐఏఎస్ అధికారుల జీతాల్లో కూడా 20% తగ్గించాలి. రాష్ట్రం మళ్ళీ కుదుటపడ్డాక మళ్ళీ వాళ్ళకు మనము ఈ శాలరీ చెల్లిస్తాము అని చెప్పేసి ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు ఇది ట్రెండింగ్ టాపిక్. నిజానికి సుఖ్వీందర్ సింగ్ అధికారంలోకి వచ్చాక హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబొట్టు అన్నట్టుగా దిగజారిపోతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. గంజాయి డ్రగ్స్ వ్యాప్తి విపరీతంగా పెరిగింది. ఆయన సీఎంగా అయినప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి సంగతి పక్కన పెడితే ఆయన పార్టీ కార్యక్రమాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తిరగడానికి, ఢిల్లీకి తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించారు. ఈ పరిస్థితుల్లో హిమాచల్ ప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మనమంతా శాలరీలు తగ్గించుకుందాం అని చెప్పేసి ఆయన ఒక ప్రపోజల్ పెట్టాడు. ఇది ఆన్ ద టాప్. అబ్బా, సీఎం ఎంత మంచోడు, ఆయన జీతాన్ని కూడా త్యాగం చేస్తున్నాడు, మంత్రులను ఎమ్మెల్యేలను కూడా త్యాగం చేయమంటున్నాడు, మన గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనే ఒక ఇంప్రెషన్ కలిగించే ప్రయత్నం ఇది. నిజానికి సీఎం జీతం అలవెన్స్ అన్నిటితో కలిపి 3 లక్షల పైన ఉంటుంది. ఇక మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తలా 2 లక్షల నుంచి 2.5 లక్షలు అనుకుందాం. 6 నెలల పాటు వాళ్ళ జీతాలు అంతా ఇచ్చినా కూడా ఎంత అవుతాయి? 1 కోటి 2 కోట్లు అవుతాయి. కానీ ఇదే సుఖ్వీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్గా ప్రచారానికి వెళ్ళినప్పుడు చేసిన ఖర్చు, పార్టీ కార్యాలయానికి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్ళినప్పుడు చేసిన ఖర్చు, లేదా ఢిల్లీ ప్రయాణాలకు పెట్టిన ఖర్చు దాదాపు 5 నుంచి 10 కోట్ల పైనే. మరి ఇప్పుడు ఈ 1.5 కోటి 2 కోట్లు సేవ్ చేస్తే హిమాచల్ ప్రదేశ్ అద్భుతంగా ఆర్థికంగా స్టేబుల్ అవుతుంది అనుకుంటే మరి అప్పుడు పెట్టిన ఖర్చు ఎంత? ఆ ఖర్చు దుబారా అన్నట్టే కదా. ఆ ఖర్చు ఏదో అప్పుడే సేవ్ చేసి ఉంటే హిమాచల్ ప్రదేశ్ స్టేబుల్గా ఉండేది కదా. ఇవి చిన్న చిన్న పబ్లిక్ జిమిక్స్ అంతే తప్ప వీటితో ఆ రాష్ట్రానికి ఒరిగేది లేదు, ఆ రాష్ట్రం ఆర్థిక స్థితి మెరుగయ్యేది లేదు. మీరు గట్టిగా ఒక మంత్ వెనక్కి వెళ్తే పాకిస్తాన్ ప్రధానమంత్రి షబాజ్ షరీఫ్ కూడా సేమ్ ఇలాంటి ప్రకటన చేశాడు. ఏది యుద్ధం మొదలయ్యాక చమురు క్రైసిస్ వచ్చింది, పాకిస్తాన్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది కాబట్టి నేను నా జీతాన్ని 2 నెలల పాటు త్యాగం చేస్తున్నాను, మన మంత్రులు మిగతా అధికారులు కూడా అలాగే చెయ్యాలి అని చెప్పేసి పిలుపునిచ్చారు. అప్పుడు అక్కడున్న ప్రజలు తీవ్ర నిరసన తెలిపారు. నువ్వు జీతం అయితే ఇస్తా అంటున్నావు, కానీ మరి నువ్వు అనుభవించే అలవెన్సులు, నీ కుటుంబం తిరిగే ప్రయాణాలు, మీరు తిరిగే విదేశీ టూర్లు, వీటన్నిటి సంగతి ఏంది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున పాకిస్తాన్లో నిరసన వ్యక్తమైంది. షబాజ్ షరీఫ్ జిమికి అవుతుందో అది బెడ్సి కొట్టింది. ఇప్పుడు ఆ ఎపిసోడ్ 4 రోజుల గ్యాప్లోనే సేమ్ టు సేమ్ హిమాచల్ ప్రదేశ్ సీఎం కూడా సేమ్ అలాంటి జిమికే చేశారు. ఇప్పుడు శాలరీలో అంటే సరే 50% సీఎం తగ్గించుకుంటాడు, మంత్రులు ఒక 30%, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 30% తగ్గించుకుంటారు. ఓకే, వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా తగ్గించుకోమంటున్నారు. ఐఏఎస్ ఐపీఎస్లు వీళ్ళు సెంట్రల్ క్యాడర్ ఉద్యోగులు కదా, వాళ్ళని తగ్గించుకోమని కోరడం కరెక్టేనా? పోనీ 6 నెలల్లో హిమాచల్ ప్రదేశ్ అద్భుతంగా సెటిల్ అవుతుంది, 6 నెలల్లో హిమాచల్ ప్రదేశ్ అద్భుతంగా ఆర్థికంగా స్టేబుల్ అయిపోతుంది అన్న గ్యారంటీ ఏమన్నా ఉందా? పోనీ స్టేబుల్ కాబట్టి 6 నెలల తర్వాత హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఇప్పటిదాకా జీతాల్లో కోతను ఒప్పుకున్న వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకు ప్రభుత్వం ఎట్లా రీపే చేస్తుంది? ఒకవేళ ఆర్థికంగా సెట్ కాకపోతే అప్పుడు వీళ్ళు త్యాగించినంత ఇస్తా అని చెప్పేసి చెప్తున్నారు కదా, అప్పుడు ఆ 1 నెలకి ఓవర్డ్యూ ఎంత పెరిగిపోతుంది? ఇది అసలు సాధ్యమయ్యేదేనా? సీఎం సుఖ్వీందర్ సింగ్కు ఈ ఐడియా ఇచ్చిన అధికారి ఎవరో, ఆయన మాత్రం చాలా పెద్ద మేధావి ఉంటాడు కదా.